గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. దేశంలో తొలి సొరంగ మార్గం సముద్రం అడుగున నిర్మాణం 3 నెలల కిందటే ప్రారంభం. తాజాగా టన్నెల్లో నీరు లీక్. ఇంకేముంది, ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ సంఘటన ముంబై కోస్టల్ రోడ్ మార్గంలో చోటు చేసుకుంది. ముంబైలోని గిర్గావ్ నుంచి బ్రీచ్ కాందీ బీచ్ వరకు సముద్రం అడుగున 2 సొరంగ మార్గాలను నిర్మించారు. రెండో దశలో తలపెట్టారు. ఇక ఇటీవలే ఒక సొరంగాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే అట్టహాసంగా ప్రారంభించారు. 2.07 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గంతో ప్రయాణ సమయం 45 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గిపోయింది. అయితే సొరంగ మార్గంలో నీరు లీక్ అయింది. 3 చోట్ల లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. కారణాన్ని మాత్రం చెప్పలేకపోయారు. నిగ్గు తేల్చేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే సీఎం మాత్రం ముప్పు ఏమీ లేదని భరోసా ఇచ్చారు. నిపుణులతో మాట్లాడానని, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లీకేజ్ను అరికట్టొచ్చని తెలిపారు. పగుళ్ల ఉన్న గోడలోకి నీరు రాకుండా చేయనున్నట్లు తెలిపారు. 1967 నాటి నగర మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ సముద్ర సొరంగాన్ని ప్లాన్ చేశారు. రెండో దశ జూన్ 10న ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నీరు లీక్ అవడం చర్చనీయాంశంగా మారింది.